ఈరోజు కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. మనకి ఈ బెనిఫిట్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏ విధంగా ప్రోడక్ట్ మీద కాస్ట్ అనేది తగ్గుతుంది అనే దాని గురించి చూద్దాం. మన కంపెనీలో వెస్టేజ్ కంపెనీలో మెయిన్గా ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయంటే ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు, అలానే ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్. అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అయినా మనది వాడుకోవచ్చు, ప్రికాషన్గా అయినా వాడుకోవచ్చు. ఎందుకంటే మనది మెడిసిన్ కాదు, సప్లిమెంట్. మనం తీసుకునే తిండిలో కొన్ని లోపాల వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి జనరల్గా. ఆ ప్రాబ్లమ్స్ తగ్గడానికి హాస్పిటల్కి వెళ్తే ఏవేవో మెడిసిన్ ఇస్తారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఒక ప్రాబ్లం కానీ వెళ్తే ఇంకోటి క్రియేట్ అవుతుంది. ఇంకా అలా ఒక్కసారి మెడిసిన్ మన లైఫ్లో స్టార్ట్ అయిందంటే ఇంకా అది కంటిన్యూ పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గట్లా. మనం ఎవరినైనా చూసినా కూడా బయట ఒక్కసారి ఏదైనా ప్రాబ్లం వచ్చి మెడిసిన్ స్టార్ట్ చేశారంటే ఇంక వాళ్ళ లైఫ్ లాంగ్ ఉన్నంత కాలం మెడిసిన్ కంటిన్యూనే చేయాల్సి వస్తుంది. కానీ మన దాంట్లో అలా కాదు. మన బాడీలో ఏదైతే డెఫిషియన్సీ ఉందో దానికి సంబంధించి సప్లిమెంట్ రూపంలో మన తినే తిండికి ఆల్టర్నేట్గా దానికి సంబంధించి మన దాంట్లో సప్లిమెంట్స్ ఉంటాయి. అవి వాడుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, సైడ్ బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు ఉసిరికాయ, కలబంద, అలోవెరా, ఇంకా నోని ఫ్రూట్, అవిసి గింజలు, ఇలాంటివి అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి. అవి తీసుకుంటే మనం తినే తిండినే అది, కానీ డైరెక్ట్గా తీసుకోకుండా సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఉంటుంది. అలానే అందానికి సంబంధించిన ప్రోడక్ట్స్, బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్. బ్యూటీ పార్లర్కి వెళ్ళి చాలామంది ఫేషియల్స్ చేయించుకోవడం, రకరకాల మేకప్ క్రీమ్స్, పౌడర్స్ వాడుతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్గా సినీ ఫీల్డ్లో వాళ్ళని చూస్తే చాలామంది లేడీస్ క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాడే క్రీమ్స్ వల్ల దానికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అది క్యాన్సర్గా అయిపోయేసి ఇంకా అది రికవరీ అవ్వలేక మనుషులే లేకుండా పోతున్నారు, చూస్తూనే ఉన్నా. అలా కాకుండా మన దాంట్లో అన్నీ కూడా న్యాచురల్, ఆర్గానిక్, నెయిల్ పాలిష్ దగ్గర నుంచి లిప్స్టిక్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఫేస్కి సంబంధించి ప్రతి ఒక్క క్రీమ్స్ ఉన్నాయి. కొంతమంది స్కిన్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళి క్రీమ్స్ వాడుతుంటారు అపాయింట్మెంట్ తీసుకొని. మరి అలాంటి వాళ్ళకు కూడా స్కిన్ ట్రీట్మెంట్స్కి కూడా మన ప్రతి ఒక్క దానికి ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించి. జనరల్గా వ్యవసాయానికి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. మన దాంట్లో వ్యవసాయానికి సంబంధించి ప్రోడక్ట్స్ ఎందుకు ఉన్నాయి అంటే జనరల్గా ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుంది, హోమ్ కేర్కి సంబంధించి, బ్యూటీకి సంబంధించి, ఇంకా మన పర్సనల్ కేర్కి సంబంధించి, ఓరల్కి సంబంధించి, ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. ఒక గ్రోసరీస్ తప్ప రిమైనింగ్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రైతుల దగ్గర మనం వాళ్ళ పొట్టగొట్టకూడదు. ఎందుకంటే రైతులకు న్యాయం జరగాలి అని కంపెనీ ఉద్దేశం. అందుకే రైతుల దగ్గర పండించే అగ్రి ప్రోడక్ట్స్కి సంబంధించి గ్రోసరీస్ లేకుండా రైతుల దగ్గరికి వెళ్ళి రైతులకు లాభం పొందాలి అని మన కంపెనీ గ్రోసరీ ఐటమ్స్ పెట్టలేదు. రిమైనింగ్ ఐటమ్స్ అన్నిటికీ ఆల్టర్నేట్గా మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కానీ రైతులు కూడా మన దాంట్లో వచ్చి వాళ్ళు ఎటువంటి చదువు లేకపోయినా, ఏమీ వాళ్ళకి తెలియకపోయినా కూడా మన వెస్టేజ్లో బిజినెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే వ్యవసాయానికి సంబంధించి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఏంటంటే ఇప్పుడు పంటలు బాగా పండడానికి, ఎక్కువ క్వాంటిటీ రావడానికి, పంటలో క్వాలిటీ రావడానికి, ఇలా వాళ్ళు పెట్టే ఖర్చులో నుంచే. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు బయట మనం వెస్టేజ్లో ఉన్నా లేకపోయినా ఒకటి పొలానికి కూడా తెచ్చి వాడుతుంటాం, కానీ మనకు తిరిగి రైతులకి ఏం రావట్లేదు దాని నుంచి. కానీ రైతులు వాడే ప్రోడక్ట్స్ నుంచే వాళ్ళు తిరిగి ఆదాయం తీసుకుంటున్నారు. అలానే పండే పంటని క్వాలిటీగా పండిస్తున్నారు, ఎక్కువ ఆదాయం తీసుకుంటున్నారు. దాంతోపాటుగా మన వెస్టేజ్లో కూడా ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు ఎక్స్ట్రాగా. ఇలా రైతులకు సంబంధించి కూడా అగ్రి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒక రైతు లైఫ్ కూడా మార్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంది మన వెస్టేజ్లో. అలానే వెస్టేజ్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది, మ్యాక్స్ డ్రైవ్ లిక్విడ్ ఉంటుంది, వ్యాపార పనిముట్లు. ఇప్పుడు హెల్త్ కేర్కి సంబంధించి చెప్పుకున్నాం. ప్రతి ఒక్క హెల్త్కి సంబంధించి ప్రాబ్లం వచ్చినాకైనా రాకముందైనా ప్రతి ఒక్క ప్రాబ్లంకి పారాలసిస్ దగ్గర నుంచి ఒక షుగర్ వరకు కూడా, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ప్రతి ఒక్కదానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. కాకపోతే రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలానే ఆయుషాంతి ప్రోడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, షాంపూ, హెయిర్ ఆయిల్, ఇంకా క్రీమ్స్, కొన్ని ఫేస్కి సంబంధించి, ఇలా పర్సనల్ కేర్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. నెక్స్ట్ హోమ్ కేర్కి సంబంధించి, క్లీనిక్ పర్పస్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, వాషింగ్ మిషన్ లిక్విడ్, టాయిలెట్ క్లీనర్, ఇలా ప్రతి ఒక్కటి క్లీనింగ్ పర్పస్కి సంబంధించి. అలానే అగ్రి కేర్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలి, ఏ టైంలో వాడుకోవాలని తెలుసుకొని మనం రైతులకు ప్రమోట్ చేయాలి. అలానే హెల్త్ ఫుడ్కి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. టీ పౌడర్, కాఫీ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇలా. అలానే లిప్స్టిక్, నెయిల్ పాలిష్, బ్యూటీకి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఓరల్ కేర్,
పళ్ళకి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్స్ ఉన్నాయి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ అని, ఇలా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అని, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి జనరల్గా ట్రీట్మెంట్ తీసుకుంటారు చాలామంది. అది రిజల్ట్ వస్తుందో లేదో తెలియదు. సరే ఇది కాకుంటే ఇంకొకటి వాడంటే వాడుతున్నాం, ఎందుకంటే వాళ్ళ మీద మనకు నమ్మకం. అలానే మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ని కూడా నమ్మకం పెట్టి మనం ప్రమోట్ చేస్తే తెలుసుకొని వాళ్ళ దానికంటే కూడా మంచి రిజల్ట్ వస్తుంది మంది. అలానే బండికి లిక్విడ్ అనేది ఉంటుంది, మ్యాక్స్ డ్రైవ్ లిక్విడ్. బండికి ఇంజిన్ ఆయిల్స్ ఉంటాయి 2 రకాలుగా, బైక్ ఒకటి ఉంటుంది, కార్కి ఒకటి ఉంటుంది. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే బోర్కి వచ్చిన బండి ఎక్కువ డిస్టెన్స్ తిరిగి కొంచెం సౌండ్స్ వస్తా, గ్యాప్స్ వచ్చున్నాయి కూడా, అలాంటివి కూడా మొత్తం క్లియర్ అయ్యేసి, తుప్పు ఏదన్నా పట్టున్నా అలాంటిది కూడా వదిలిపోయేసి బండి బాగా రన్నింగ్లోకి వస్తుంది అనమాట. ఈ విధంగా బైక్ కానీ కార్కి కానీ ఇంజిన్ ఆయిల్ అనేది ఉంటుంది. మనం ఇంజిన్ ఆయిల్ మార్చుకునేటప్పుడు దాంతోపాటుగా కలిపి దీన్ని కూడా యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ఉంటుంది, వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది. స్వచ్ఛమైన గాలి తీసుకోవడానికి ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేకుంటే చుట్టూ డస్ట్ ఎక్కువ ఉండి మాకు న్యాచురల్ ఎయిర్ కావాలన్న వాళ్ళు కూడా ఈ ఎయిర్ ప్యూరిఫైర్ని యూజ్ చేయొచ్చు. అలానే వాటర్ ప్యూరిఫైర్ ఉంది షార్ప్ కంపెనీకి సంబంధించి. ఈ వాటర్ ప్యూరిఫైర్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే, జనరల్గా షార్ప్ కంపెనీ అనేది జపాన్ కంపెనీని మన ఇండియన్ వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే పేటెంట్ రైట్స్ని కొనుక్కునేది వాటర్ ప్యూరిఫైర్కి సంబంధించి. అంటే ఆ కంపెనీ ద్వారా తయారైంది వాటర్ ప్యూరిఫైర్. దాని ఫార్ములాని వీళ్ళు కొనుక్కున్నారు. అంటే దీన్ని వేరే కంపెనీలకి ఎవ్వరికి అమ్మడానికి లేదు, బయట ఎక్కడా కూడా ఇది దొరకదు. ఓన్లీ వెస్టేజ్ కంపెనీ ద్వారా మాత్రమే షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ అనేది మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే మెయిన్గా 6 ఫిల్టర్లు ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మనం బయట తెచ్చుకునే క్యాన్ వాటర్ లాంటిది ఒక్కొక్క ఫిల్టరే ఉంటుంది. అలానే టీడీఎస్ కానీ పీహెచ్ కానీ బయట వాటర్ ప్యూరిఫైర్లో మనం వాడే కొద్దీ దాంట్లో అవి పెరుగుతూ వచ్చి మనకు తాగడానికి పనికిరావు ఫ్యూచర్లో. కానీ మనది స్టార్టింగ్ మనం వాటర్ ప్యూరిఫైర్ బిగించినప్పుడు ఏ లెవెల్ ఉంటుందో ఎన్ని సంవత్సరాలైనా కూడా అదే లెవెల్ ఉంటుంది. అంటే మనం తాగడానికి ఎప్పటికీ కూడా ఆ వాటర్ పనికొస్తాయి. అలానే వేస్ట్ వాటర్ కూడా ఇప్పుడు బయట ప్యూరిఫైర్కి తాగే వాటర్ ప్యూరిఫై అయ్యేవి తక్కువ, వేస్ట్గా పోయే వాటర్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్యూరిఫై అయిన తర్వాత వేస్ట్ వాటర్లో పోయేది. నెక్స్ట్ అది షార్ప్ కంపెనీలో చూస్తే వేస్ట్ వాటర్ చాలా తక్కువ పోతుంది. అది కూడా ఇప్పుడు మనం మొక్కలకు కానీ, లేకుంటే ఏదైనా ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా, గిన్నెలు కడుక్కోవాలన్నా, అలాంటి వాటికి వేటికైనా కూడా మన షార్ప్ కంపెనీ నుంచి వచ్చే ప్యూరిఫైర్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ బయట వాటర్ ప్యూరిఫైర్ తోటి ఫిల్టర్ చేసిన దాన్ని ఎక్కడా కూడా పనికిరావు, ఇంకా మనకు అవి వేస్ట్ అయ్యి వెళ్ళిపోవడం తప్ప. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి మన కంపెనీలో ఈ వాటర్ ప్యూరిఫైర్ను యూజ్ చేయడం వల్ల. బయట వాటర్ ప్యూరిఫైర్లో ఏంటంటే, బయట వాటర్ ప్యూరిఫైర్లు యూజ్ చేయడం వల్ల అది మనం ఎక్కువ కాలం వాడడానికి రాదు, కొంతకాలం మాత్రమే వాడి తర్వాత దాన్ని పక్కన పడేయాలి. కానీ దీన్ని లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. కంగన్ వాటర్ ప్యూరిఫైర్ అలా బయట బ్రాండెడ్ ₹1,00,000 వాటికి ఏమేమి బెనిఫిట్లు ఉంటాయో మన 31,000 వాటర్ ప్యూరిఫైర్కి కూడా అన్ని బెనిఫిట్లు ఉంటాయి. మనం ఎవరికైనా కూడా ప్రమోట్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మన వెస్టేజ్ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్లు ఏంటంటే, ఇప్పుడు ఇన్ని రోజులు మనం బయట మన ఇంటి పక్కన షాపుల్లో కానీ డీమార్ట్లో కానీ తెచ్చుకున్నాం వెస్టేజ్ పరిచయం కాకముందు. ఇప్పుడు కొత్తగా వెస్టేజ్ పరిచయం అయింది. ఇన్ని రోజులు మేము బయట ప్రోడక్ట్స్ వాడాం కదా, మేము ఇప్పుడు వెస్టేజ్ ఎందుకు వాడాలి, మాకు అవి వాడినా కూడా బాగానే ఉంది, మేము మార్చుకోము అని కొంతమంది చెప్తుంటారు. అంటే కాస్ట్ ఎక్కువ, కొన్ని కంపారిజన్స్ చెప్తుంటారు మన వాటికి. కానీ ఇప్పుడు ఆ కాస్ట్ అనేది ఏ విధంగా తగ్గుతుంది, మన కంపెనీ ఏమేమి బెనిఫిట్లు ఇచ్చిందో చూద్దాం. ఇప్పుడు బయట డీమార్ట్లో కానీ ఎక్కడైనా కూడా ఏదైనా ప్రోడక్ట్ మీద గ్యారంటీ అనేది లేదు. కానీ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 100% గ్యారంటీ అని ఉంటుంది. ఇక్కడ మనం సోప్ మీద చూస్తే Vestage offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per product return policy of Vestage Marketing Limited. అంటే ఒక్క సోప్ మీదే ఉంటుందని కాదు, ఇలా వెస్టేజ్లో ఉండే 450 ప్రోడక్ట్ల మీద 100% గ్యారంటీ అని ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనకి ఏదైనా ప్రోడక్ట్ వాడి దానివల్ల నిజంగానే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మనం ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే దాన్ని రీజన్గా చూపించి స్టాక్ పాయింట్కి వెళ్ళి కంపెనీకి మెయిల్ పెట్టించేసి మనం ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేయొచ్చు. అంటే జనరల్గా గ్యారంటీ 100% ఇస్తుంది అంటే దాని మీనింగ్ ఏంది, కంపెనీ అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది అని అర్థం. జనరల్గా మనకి చిన్న చిన్న ఎక్కడ కూడా పెద్ద పెద్ద వస్తువులకే ఇస్తున్నారు, కానీ చైనా పీస్లు అలాంటి వాటికి కూడా మొబైల్స్కి కూడా గ్యారంటీ ఇవ్వట్లా, కానీ ఒక సోప్కే గ్యారంటీ ఇస్తున్నారు అంటే చూడండి కంపెనీ ఎంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుందో. అలానే
మనకి ఇన్ని రోజులు బయట తెచ్చుకుంటే ఏం డిస్కౌంట్ రూపంలో ఏం తగ్గలేదు. అదే మన డీమార్ట్లో తెచ్చుకుంటే ఏదన్నా ఒక 100 రూపాయల ప్రోడక్ట్ మీద ఒక 5 రూపాయలు మనకి డిస్కౌంట్ వస్తుంది. కానీ ఇప్పుడు వెస్టేజ్ ప్రోడక్ట్స్ కాస్ట్ ఎక్కువ అనుకున్నాం కదా, ఎంఆర్పి చూస్తే 120 రూపాయలు ఉంది, డీమార్ట్లో చూస్తే 100 రూపాయలు ఎంఆర్పి ఉంది. డిస్కౌంట్ రూపంలో డీమార్ట్లో అయితే ఒక 5 రూపాయలు వస్తుంది. అలానే వెస్టేజ్ స్టోర్లో డిస్కౌంట్ పరంగా చూస్తే మెంబర్షిప్ తీసుకున్న ఎవరికైనా కూడా 10 to 20% లైఫ్ లాంగ్ డిస్కౌంట్ అనేది ఉంటుంది. అలానే ఫ్రీ ప్రోడక్ట్ ఏమైనా ఉంటుందా అంటే మన డీమార్ట్లో ప్రోడక్ట్లకి ఎక్కడా కూడా ఫ్రీ ప్రోడక్ట్ ఉండదు. మనం తీసుకునే క్యారీ బ్యాగ్ అయినా కానీ లేకపోతే ఏ ప్రోడక్ట్కైనా కూడా మనం మనీ పే చేసే తీసుకుంటాం. కానీ వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత ఒక నెల మనం ప్రోడక్ట్స్ వాడి మనకి నచ్చి దాన్ని రీయూజ్ చేసుకోవాలనుకుంటే మనకి రెండో నెల నుంచి ఒక 1000 రూపాయలకి కొంటే 100 రూపాయల దాకా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఈ నెలలో 850 రూపాయలకి కొంటే 67 రూపాయల పేస్ట్ ఫ్రీ. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీలో మనం అంటే డీమార్ట్లో ఇన్ని సంవత్సరాల నుంచి తెస్తున్నాం, వేలకు వేలు, నెలకి 3000కి 4000కి తగ్గకుండా ఎవరైనా కూడా ఒక 10,000 శాలరీ వచ్చి మినిమం మెయింటైన్ చేసే వాళ్ళైనా కూడా 3000 దాకా సామాన్లు తెచ్చుకుంటున్నాం. మనకి ఏమన్నా తిరిగి ఏమన్నా వస్తుందా ఎన్ని సంవత్సరాలు తెచ్చుకున్నా? కానీ మన వెస్టేజ్లో 4 నెలలు క్రమం తప్పకుండా మనం కన్సిస్టెన్సీగా ప్రోడక్ట్స్ తీసుకుంటే 3500కి తీసుకుంటే 4 నెలలో 5 నెలల్లో మనకి 3000కి సంబంధించి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. అలానే 2500కి తెచ్చుకుంటే 1500కి సంబంధించి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఇలా 5 నెలల్లో ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఉంది. అలానే మనం ఇన్ని రోజులు తెచ్చుకున్నందుకు మనకు తిరిగి ఏమన్నా డీమార్ట్ వాళ్ళు రూపాయి తిరిగి ఇస్తున్నారా అంటే రిటర్న్స్ ఏం లేవు. కానీ మన వెస్టేజ్లో ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి 5 నుంచి 16% వరకు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే 5%లో ఉంటారు. అలానే 16%కి వచ్చి ఒక డిస్ట్రిబ్యూటర్ బ్రాంజ్ అలా అయిన వాళ్ళందరూ కూడా 16%లో ఉంటారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళ నుంచి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సరే, ఇప్పుడు ఎంఆర్పి వెస్టేజ్లో ఎక్కువ అనుకున్నాం 120 రూపాయలు, డీమార్ట్లో తక్కువ అనుకున్నాం 100 రూపాయలు ఎంఆర్పి ఉంది. కానీ మనకి డిస్కౌంట్ రూపంలో డీమార్ట్లో ఒక 5 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిండ్రు, 100 రూపాయలు వస్తూ 95 రూపాయలకి వచ్చింది. కానీ వెస్టేజ్లో ఎంఆర్పి ఎక్కువ ఉంటుంది 120 రూపాయలు అన్నాం కదా. కానీ మనకి డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్ ఇవన్నీ చూసుకుంటే ఎంఆర్పి 100 రూపాయలు ఉండేది, 120 రూపాయలు ఉండే దాని మీద మనకి 40% వరకు ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అనేది వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, క్యాలిక్యులేట్ చేస్తే మనం 40% 120 రూపాయల్లో మనకి ఆ ప్రోడక్ట్ అనేది 72 రూపాయలకే వస్తుంది. అంటే మనకి డీమార్ట్లో తక్కువ, వెస్టేజ్లో ఎక్కువ అనుకున్నాం కదా. డీమార్ట్లో ప్రోడక్ట్ 95 రూపాయలకి వస్తే సేమ్ అదే ప్రోడక్ట్ వెస్టేజ్లో 72 రూపాయలకే వస్తుంది. అలానే అక్కడ గ్యారంటీ లేదు, మనది 100% గ్యారంటీ ఉంది. అలానే మన ఇండియన్ కంపెనీ ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. అంటే ఇంటర్నేషనల్లో కూడా మన ఇండియన్ వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ వాడుతున్నారు. అంతేకాకుండా ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ, న్యాచురల్. డీమార్ట్లో వాటికి ఇవన్నీ ఉన్నాయా? ఏమీ లేవు. కానీ మన వెస్టేజ్లో ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ కూడా మనకి డీమార్ట్ల కంటే కూడా తక్కువ ప్రైస్కి వస్తుంది. అంటే 72 రూపాయలకి వస్తుంది, డీమార్ట్లో 95 రూపాయలకి వస్తుంది. ఆర్గానిక్, న్యాచురల్, కెమికల్ ఫ్రీ, అలానే 100% గ్యారంటీ, ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రోడక్ట్. ఈ విధంగా ఇప్పటి వరకు కాస్ట్ ఎక్కువ అనుకున్నాం, మనకి కాస్ట్ ఏ విధంగా తగ్గుతుందో చూసాం. ఎక్కడ ప్రోడక్ట్స్ వాడాలి? ఇప్పుడు ఇన్ని రోజులు డీమార్ట్లో తెచ్చుకున్నాం, మనం తిరిగి వస్తుందా? ఏం లేదు. కానీ మన వెస్టేజ్లో కాస్ట్ పరంగా తగ్గుతుంది, క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. అంటే మనం ఒక స్టెప్ ముందుకేయచ్చు ప్రోడక్ట్లు వాడడానికి. నెక్స్ట్ ప్రోడక్ట్లు వాడిన తర్వాత ఒక నెల చూస్తాం, మళ్ళీ నచ్చితే రీయూజ్ చేస్తాం. రీయూజ్ చేసే క్రమంలో మనకి డీమార్ట్లో ఏమన్నా బిజినెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా అంటే ఎక్కడైనా ఇంటి పక్కల షాపుల్లో కూడా బిజినెస్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. కానీ మన వెస్టేజ్లో బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, అది కూడా 3 తరాల వరకు. మనకి, మన నామినీకి, వాళ్ళ నామినీకి, ఇలా 3 తరాల వరకు ఇన్కమ్ తగ్గకుండా కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్, అలానే అన్లిమిటెడ్ ఇన్కమ్, ఇవన్నీ కూడా 3 తరాల వరకు తీసుకోవడానికి బెనిఫిట్ ఉంది. ఒక్క ప్రోడక్ట్స్ వాడుకొని మనం ఖర్చు పెట్టే దానిలో నుంచి తిరిగి మనం రిటర్న్స్ తీసుకోవచ్చు. అంటే ఖర్చులో నుంచి మిగిలించుకునే ఆదాయం ఇది. అన్లిమిటెడ్ తీసుకోవడానికి కూడా సోర్స్ ఉంది. దీన్ని పెట్టుబడిగా అనుకోవద్దు ఎవరం కూడా. ఎందుకంటే మనం వెస్టేజ్లో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ వాడుకోవాలి. అదేదో దీంట్లో తెచ్చుకోవడం వల్ల మనకే తిరిగి ఆదాయం రూపంలో కంపెనీ ఇస్తుంది. వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్స్ని కొనుగోలు చేసేటప్పుడు 100 రూపాయలకి సరిపడా ప్రోడక్ట్ని కొనుగోలు చేస్తే 3 పాయింట్లు వస్తాయి. అదేవిధంగా 1000 రూపాయలకి సరిపడా ప్రోడక్ట్ని కొనుగోలు చేస్తే 30 పాయింట్లు వస్తాయి. అంటే
జనరల్గా స్టార్టింగ్లో మనం చెప్తుంటాం 30 పాయింట్లకు తీసుకోవాలి ఐడి యాక్టివేషన్కి అని. హెల్త్ సప్లిమెంట్లు కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, అగ్రి ప్రోడక్ట్స్ కానీ 1000 రూపాయలకి కొంటే 30 పాయింట్లు వస్తాయి. కానీ హోమ్ కేర్కి సంబంధించి మనకు 30 పాయింట్లు రావాలంటే 1300 నుంచి 1400 దాకా అవుతాయి. ఈ విధంగా ఫస్ట్ టైం ఐడి యాక్టివేషన్ చేసుకుంటాం 30 పాయింట్లతోటి. అదేవిధంగా 100 రూపాయలకి తీసుకుంటే 3 పాయింట్ల కింద ఈ విధంగా మనకు పాయింట్లు అనేవి వస్తాయి. అయితే ఒక కొత్త వ్యక్తి అకౌంట్ యాక్టివేషన్ అవ్వాలంటే మనం మినిమం 30 పీవీలకు సరిపడా ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళ చేత తీపించాల్సి ఉంటుంది. ఈ 30 పాయింట్లకు వాళ్ళు ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు ఆ 30 పాయింట్లకు సంబంధించి ప్రోడక్ట్లు వాడతారు. తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క ప్రోడక్ట్ చూడడం వల్ల, వాడడం వల్ల దాని అనుభూతి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే రియాలిటీ మనం చెప్పి ఇస్తాము ఎలా ఉంటుందని, కానీ దాన్ని వాడిన తర్వాత రిజల్ట్ వాళ్ళు చెప్తారు మనకు తిరిగి. అలా చెప్పడం వల్ల ప్రతి ఒక్క ప్రోడక్ట్ క్వాలిటీ వాళ్ళకి అర్థమవుతుంది. ఈ విధంగా ఐడి యాక్టివేషన్ చేసి ప్రోడక్ట్ని మనం తీసుకుంటే కనుక నెక్స్ట్ 30 పాయింట్లకు సరిపడా మనం ప్రోడక్ట్ని కొనుగోలు చేసినప్పుడు ఎంఆర్పి ధర మీద దాదాపుగా 30% వరకు ఇన్స్టెంట్గా మనకు డిస్కౌంట్ వస్తుంది. అది ఏ విధంగా అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఎంఆర్పి చూసుకుంటే 120 రూపాయలది మనకు డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 100 రూపాయలకి వస్తుంది. అంటే ఇన్స్టెంట్గా 20 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ ఎంఆర్పి 1200 చూసుకుంటే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 1000కి, అంటే అక్కడ 1200లో నుంచి మనకి ఎంఆర్పి మీద డిస్కౌంట్ పోగా డిస్కౌంట్ అనేది 200, మనం కట్టేది అక్కడ 1000 రూపాయలు. రీపర్చేస్ ఆఫర్ కింద ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది. అది 2 నుంచి 18 లోపల తీసుకుంటే అది 100 రూపాయల వరకు మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది 1000 రూపాయలకి తీసుకోవడం వల్ల. అలానే మనం 5 నుంచి 16 వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి, ఈరోజు జాయిన్ అయిన వ్యక్తికైనా అని చెప్పుకున్నాం. అది 5% తోటి ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకైనా కూడా 1000 రూపాయలకి కొనడం వల్ల 27 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ బెనిఫిట్లు చూసుకుంటే మనకి 1200 ఎంఆర్పి మీద 327 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. అంటే టోటల్ బెనిఫిట్ 30%. అది ఏ విధంగా అంటే 100 రూపాయలు ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్ మనకి 70 రూపాయలకే వస్తుంది. అంటే అక్కడ ఇన్స్టెంట్గా మనకి 30 రూపీస్ సేవ్ అయినట్టు. ఈ విధంగా మనం డిస్కౌంట్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి. కన్సిస్టెన్సీ ఆఫర్లో తీసుకోకపోయినా కూడా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఈ బెనిఫిట్లు అన్నీ ఉంటాయి. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే క్రమం తప్పకుండా ప్రోడక్ట్స్ని వరుసగా 4 నెలలు 2వ తారీఖు నుంచి 14వ తేదీ మధ్యలో తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్ అనేది వస్తుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎప్పుడైనా తీసుకోవచ్చు. దాని గురించి కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. ఆల్రెడీ ఒకసారి ఐడి యాక్టివేషన్ అయిన వాళ్ళు 2వ నుంచి 2 నుంచి 14వ తేదీ మధ్యలో మాత్రమే ఈ ఆఫర్ తీసుకోవాలి. ఒకటేసారి తీసుకోవడం లేదు. 2 నుంచి 14 లోపల 2-3 బిల్లులుగా అయినా కూడా వేరు ప్లేసుల్లో మన వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా కూడా వాళ్ళకి మనం ఆర్డర్ పెట్టించి అలా అయినా కూడా ప్రమోట్ చేయొచ్చు. కానీ 14 లోపల 100 పీవీ అనేది మన సెల్ఫ్లో కంప్లీట్ చేయాలి. అలానే కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి 60 పాయింట్ల కన్సిస్టెన్సీ, ఇంకొకటి 100 పాయింట్ల కన్సిస్టెన్సీ. ఫస్ట్ టైం మనము ప్రోడక్ట్లను కొనుగోలు చేసినట్లయితే నెలలో ఎప్పుడు కొనుగోలు చేసినా అది కన్సిస్టెన్సీ ఆఫర్కి కన్సిడర్ చేస్తారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈరోజు ఎవరిదన్నా ఐడి వేసాము, ఈరోజు ఆల్రెడీ 13, అంటే నెక్స్ట్ మనకి 14 వాకే అని చెప్పాం కన్సిస్టెన్సీ ఆఫర్ ఇప్పుడు. కానీ ఈరోజు కొత్తగా ఐడి వేసుకున్న వాళ్ళు ఈ నెలలో ఇంకొక 4-5 రోజులు ఆగి 20వ తేదీ అలా కొనుక్కున్నా కూడా ఫస్ట్ మంత్ వాళ్ళకి కన్సిస్టెన్సీ కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ మంత్ కాబట్టి. కానీ సెకండ్ మంత్ నుంచి వాళ్ళు కూడా 2 నుంచి 14 లోపల మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ టైం ఐడి వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా వాళ్ళు కూడా సెకండ్ మంత్ నుంచి 2 నుంచి 14 లోపల తీసుకోవాలి. ఈ విధంగా మనకు 100 పాయింట్ల కన్సిస్టెన్సీ ఒకటి, 100 పాయింట్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది. 100 పాయింట్లది మనం చేయడం వల్ల మనకి 2500కి సంబంధించి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది 5వ నెలలో. 4 నెలలు చేయడం వల్ల, అలానే 60 పాయింట్లు 4 నెలలు చేయడం వల్ల 5వ నెలలో 1250 రూపాయలకి సంబంధించి ఫ్రీ ప్రోడక్ట్ వస్తాయి. అవి ఏ విధంగా అంటే 60 పాయింట్ల కన్సిస్టెన్సీ గురించి కంప్లీట్గా చూద్దాం. ఇప్పుడు 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో ప్రోడక్ట్ని మనం కొనుగోలు చేసినట్లయితే 4 నెలల తర్వాత కంపెనీ ద్వారా 1250 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్ వోచర్ను మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే 1250 రూపాయల వోచర్కు కంపెనీచే ఎంచుకోబడిన ఉత్పత్తులను మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో మనకి బెనిఫిట్ వస్తుంది 1250 అని చెప్పాం. ఆ విలువ అది ఏంటంటే మనకి ప్రోడక్ట్స్ వోచర్ రూపంలో వస్తుంది, మనీ రూపంలో కాదు. మనకి 4 నెలలు తీసుకున్న తర్వాత 5వ నెలలో, ఈ నెలలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో మీకు 4 నెలలు కన్సిస్టెన్సీ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మంత్ 15వ తేదీకి ఆ వోచర్ అనేది వస్తుంది. మన వోచర్స్లోకి వెళ్ళి ప్రోడక్ట్ వోచర్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే ఈ విధంగా
ఈ 1250కి మనకు నచ్చిన ఐటమ్స్ తీసుకోవడానికి ఉండదు. కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ఎంఆర్పి మీద డిస్కౌంట్ ప్రైస్లో 1250. అదే ఎంఆర్పి పరంగా చూసుకుంటే 1500 వరకు ఉంటుంది. కానీ కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో మనం ప్రోడక్ట్ని తీసుకున్నట్లయితే ఎంఆర్పి ధర మీద దాదాపుగా 40 నుంచి 50% వరకు మనకి డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఎంఆర్పి ఇక్కడ 2400 ఉంది. డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ మనం పే చేసేది 2000, అంటే అక్కడ మనకు వచ్చే బెనిఫిట్ 400. రీపర్చేస్ ఆఫర్ కింద ఫ్రీ ప్రోడక్ట్ 2 నుంచి 14 లోపల మనకు వచ్చేది 200. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అని చెప్పాం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి 5% తోడుకున్నా వస్తుంది అని. అది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కూడా 2000కి 54 రూపాయలు 5% తోటి క్యాలిక్యులేట్ చేసిన బెనిఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ ఎంఆర్పి మీద డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్ ఇవి చూసుకున్నా కూడా ఫస్ట్ నెలలో మనకు వచ్చే బెనిఫిట్ 654. ఈ విధంగా 4 నెలలు చూసుకుంటే 2400. నెక్స్ట్ 5th మంత్లో మనకు వచ్చే వోచర్ 1500. ఈ విధంగా టోటల్ బెనిఫిట్ 3916 అవుతుంది. అంటే 4 నెలల మీద మనకి కంపెనీ ఇచ్చే ఆదాయం. కానీ మనం ఖర్చు పెట్టేది 4 నెలలు 2000, అంటే 8000 ఖర్చు పెడుతున్నాం. అక్కడ మనకు వచ్చే ఆదాయం 3900. అంటే యాక్చువల్గా మనం పే చేసేది 4080 రూపాయలు, 84 రూపాయలు మాత్రమే. అంటే ఎంఆర్పి ధర మీద 50% తగ్గింది కదా. 8000 ఎంఆర్పి మనం పే చేసేది డిస్కౌంట్ ప్రైస్లో. కానీ మనకి అక్కడ యాక్చువల్గా అయ్యే ఖర్చు 4000 కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు అన్నీ తీసుకుంటే. ఇది 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 100 పాయింట్ల కన్సిస్టెన్సీ. 100 పాయింట్ల కన్సిస్టెన్సీలో ప్రోడక్ట్స్ని మనం కొనుగోలు చేసినట్లయితే 4 నెలల తర్వాత కంపెనీ ద్వారా 2515 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్ వోచర్ను మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే 4 నెలలు వరుసగా మనం 100 పాయింట్లు తీసుకోవడం వల్ల 5వ నెలలో మనకు వోచర్ అనేది వస్తుంది. అది ప్రోడక్ట్ వోచర్లో చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ 2515కి కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ కాకుండా మనకి ఇంట్లోకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఏవైనా కూడా హోమ్ కేర్కి కానీ, బ్యూటీ కేర్కి కానీ, హెల్త్ కేర్కి కానీ, అగ్రి కేర్కి కానీ ఏ ప్రోడక్ట్స్ కావాలనుకున్నా కూడా ఈ 2515కి మనం తీసుకోవచ్చు. ఒకవేళ 100 PV కన్సిస్టెన్సీలో మనం ప్రోడక్ట్లను తీసుకున్నట్లయితే ఎంఆర్పి ధర మీద దాదాపుగా 40 నుంచి 50% వరకు దీంట్లో కూడా డిస్కౌంట్ ఉంది. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో 1250కి కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ తీసుకోవాలి. కానీ ఈ 2515కి మనకు నచ్చిన ఐటమ్స్ ఇంట్లోకి ఏదైతే అవసరం ఉందో అవి తీసుకోవచ్చు. మాది పెద్ద ఫ్యామిలీ కాదు, చిన్న ఫ్యామిలీ, మాకు అంత రిక్వైర్మెంట్ లేదంటే 60 పాయింట్ల కన్సిస్టెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మాకు హోమ్ కేరు ఒక నెలలో, ఫర్ ఎగ్జాంపుల్ మనది కొంచెం పెద్ద ఫ్యామిలీ కాకపోయినా చిన్న ఫ్యామిలీ అయినా బ్యూటీ కేర్ ఒక నెలలో తీసుకోవచ్చు, హోమ్ కేర్ ఒక నెలలో తీసుకోవచ్చు. అలానే ఇంట్లోకి సంబంధించి క్లీనింగ్ పర్పస్కి సంబంధించి ఒక నెలలో తీసుకోవచ్చు. అలానే అగ్రి ఏమన్నా తీసుకోవచ్చు, హెల్త్ కేర్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ ముందు వాడడానికి ముందుకు వస్తే మనకి ఏమేమి వాడాలో, ఎందుకు వాడాలో అర్థమయ్యి మనం వాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా 100 PV కన్సిస్టెన్సీని ఈజీగా ప్రమోట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి దీంట్లో, మనకి ఏమేమి ఉన్నాయి వాడుకోవడానికి అని ఫస్ట్ మనం తెలుసుకొని ప్రోడక్ట్ క్వాలిటీ తెలిసిన తర్వాత మనం ప్రమోట్ చేయొచ్చు ఎవరికైనా కూడా. 100 పాయింట్ల కన్సిస్టెన్సీలో బెనిఫిట్లు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు ఎంఆర్పి 4000 ఉంది, కానీ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకు 3500కి వస్తుంది. ఇన్స్టెంట్గా మనకు వచ్చే డిస్కౌంట్ 600. అలానే ఫ్రీ ప్రోడక్ట్ 300, క్యాష్ బ్యాక్ 94 రూపాయలు 5% తోటి క్యాలిక్యులేట్ చేసినా కూడా. ఫస్ట్ మంత్ బెనిఫిట్ 994 రూపాయలు. ఈ విధంగా 4 నెలలు చూస్తే 3900. 5వ నెలలో వచ్చే ఫ్రీ ప్రోడక్ట్ ఎంఆర్పి వాల్యూ 3000, అంటే అక్కడ 6900 మనకు సేవ్ అవుతుంది. మనం ఖర్చు చేసేది 4 నెలలు 3500 లెక్కన 14000 ఖర్చు చేస్తున్నాం. మనకు వచ్చే ఆదాయం 6900, అంటే మనకు అక్కడ అయ్యే ఖర్చు 7000. కన్సిస్టెన్సీ అని ప్రతి ఒక్కరిని ప్రమోట్ చేయమని ఎందుకు చెప్తామంటే, ఈ విధంగా మనం కన్సిస్టెన్సీలో తీసుకోవడం వల్ల ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, 5వ నెలలో మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్క ఆఫర్ తీసుకోవడం వల్ల ఈ విధంగా ఎంఆర్పిలో మనం ఖర్చు పెట్టే దాంట్లో చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ లేకపోయినా కూడా మనకు తెలిసిన వాళ్ళకి మనం ఒక 2 ప్రోడక్ట్లు అలవాటు చేయడానికైనా కూడా మనం కన్సిస్టెన్సీని ప్లాన్ చేసుకొని అలా ప్రోడక్ట్లు ప్రమోట్ చేసుకుంటూ రెగ్యులర్ కస్టమర్లను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీ తీసుకోవాలి. నెక్స్ట్ అసలు ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయి, అందరూ తీసుకోమని చెప్తున్నారు, ఏం తీసుకోవాలని కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది. కానీ మనం వెస్టేజ్లో ఉన్నా లేకున్నా డైలీ టూత్పేస్ట్ వాడతాం, డిష్ వాష్ వాడతాం, సోప్స్ వాడతాం, షాంపూ వాడతాం, హెయిర్ ఆయిల్ వాడతాం, బ్రష్, అలానే కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, బాడీ టాకు, సేవింగ్ క్రీమ్, హ్యాండ్ వాష్, శానిటైజర్, డియోడరెంట్, అంటే
పర్ఫ్యూమ్స్ లాంటివి, డిటర్జెంట్, సర్ఫ్ కానీ, వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ, టీ పౌడరు, టాయిలెట్ క్లీనరు, కాఫీ పౌడర్, ఫెయిర్నెస్ క్రీమ్, ఇవన్నీ మనం వెస్టేజ్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క ఇంట్లో వాడే నిత్యావసరాలు. ఇన్ని రోజులు బయట తెచ్చుకుంటున్నాం, మనకు బయట అయిన ఖర్చు ఎంత అంటే నెల వచ్చేసరికి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా ఈ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ వాడే ప్రోడక్ట్స్ వాళ్ళకి అయ్యే ఖర్చు 3,400, కానీ మన వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ అనుకుంటున్నాం. సరే ఇక్కడ చూస్తే 4,300 మనకు అయిన ఖర్చు ఎంఆర్పి. అదే ఇన్స్టెంట్గా మనకు ప్రోడక్ట్ మీద వచ్చే డిస్కౌంట్ వాళ్ళ తీసేస్తే 3,800 ఖర్చు అవుతుంది. నెక్స్ట్ మనకి మిగిలిన సేవింగ్స్ ఉంటాయి కదా, నీట్ డిస్ట్రిబ్యూషన్ అయినా కూడా 90 రూపాయల వరకు సేవ్ అవుతుంది. అలానే ఒక డైరెక్టర్ లెవెల్లో ఉండే వాళ్ళకైతే 198 రూపాయలు సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ కొంత కాస్ట్ తగ్గింది. నెక్స్ట్ ఫ్రీ ఆఫర్ చూసుకుంటే 3,800 మనం ఖర్చు పెట్టడం వల్ల మనకి 300 దాకా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది ఎవరికైనా కూడా. ఈ 300 కూడా మనం తీసేస్తే ఇంకా కొంచెం కాస్ట్ తగ్గింది. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఆఫర్లో వచ్చే 4 నెలలు 3,800 కొనడం వల్ల మనకు 5వ నెలలో 2,500కి ఫ్రీ వోచర్ వస్తుంది. అది 4 నెలల కింద ఒక్కొక్క నెలకు క్యాన్సిల్ చేస్తే 625. ఇది కూడా మైనస్ చేస్తే టోటల్గా కొత్తగా జాయిన్ అయిన 5%లో ఉన్న డిస్ట్రిబ్యూటర్కైనా కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నిటికీ కలిపి 2,800కే వస్తున్నాయి. ఇక్కడ 3,800 ఎంఆర్పి అంటే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ ఉంటాయి, కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు తీసుకోకుండా. కానీ మన కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు తీసుకోవడం వల్ల 2,800కే వస్తుంది. అదే డిస్ట్రిబ్యూటర్ లెవెల్లో ఉండే వాళ్ళకైతే 16% వాళ్ళకి 2,700కి వస్తుంది. అంటే ఎంఆర్పి ధర మీద చూడండి, ఇక్కడ 4,300 ఎంఆర్పి ఉంది, కానీ మనకి ఇక్కడ మనం ఖర్చు చేసేది 2,700. అంటే అక్కడ 50% వరకు కూడా మనకి సేవింగ్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే మనం డీమార్ట్లో కానీ లేకుంటే మన ఇంటి పక్కల షాపుల్లో కానీ నెల వచ్చేసరికి మనకు అయ్యే ఖర్చు 3,400, కానీ మన వెస్టేజ్లో ప్రోడక్ట్స్ వాడుకోవడం వల్ల 2,700. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ప్రోడక్ట్స్ని చూస్తే పేస్ట్ మనది కెమికల్ ఫ్రీ 100% గ్యారంటీ. వాళ్ళు దాని మీద గ్యారంటీ లేదు, పెద్దల సమక్షంలోనే 5 years బిలో ఉండే పిల్లలకి ఇవ్వండి అంటారు. డిష్ వాష్ని కూడా మనం చూస్తే మనం ప్రతి దానికి కూడా డెమో రూపంలో కూడా చూపించచ్చు. డిష్ వాష్ కూడా మన దాంట్లో కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉంటుంది. సోప్స్ కూడా ప్రతి ఒక్కటి నీమ్ సోప్ ఉంటుంది. షాంపూ కూడా రకరకాల షాంపూలు ఉన్నాయి. హెయిర్ ఆయిల్ పరంగా మంచి బెనిఫిట్లు ఉన్నాయి. బ్రష్ కానీ కుకింగ్ ఆయిల్ చూసుకుంటే కనుక మెయిన్గా మనం ఇన్ని రోజులు బయట నుంచి తెచ్చుకుంటున్నాం, కానీ బయట ఆయిల్ వాడడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో మనం క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు చెప్పుకుంటుంటాం. కానీ మనది క్వాలిటీ ఆయిల్, అలానే ఫ్లోర్ క్లీనర్ యూజ్ చేయడం వల్ల కూడా ఎంత బెనిఫిట్ ఉంటుందో చూసాం మంది. కానీ బయట వాడడం వల్ల ఇవన్నీ టీ తాగడం వల్ల కూడా బయట తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అంటే నికోటిన్ అనే మత్తు పదార్థం యూజ్ చేయడం వల్ల. కానీ మన టీ తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, డైజెషన్ సిస్టమ్ పెరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్లో మనం డిఫరెన్స్ చూస్తే కనుక ప్రతి ఒక్కటి కెమికల్ ఫ్రీ, న్యాచురల్, ఆర్గానిక్, ఇంటర్నేషనల్ క్వాలిటీ. బయట ప్రోడక్ట్లు కాస్ట్ పరంగా చూసినా 3,400 అవుతున్నాయి, కానీ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ కంపెనీ ఇచ్చే బెనిఫిట్లను తీసుకుంటే మనకి 2,700కే వస్తున్నాయి. అంటే అక్కడ ఎంఆర్పి పరంగా చూసుకున్నా కాస్ట్ తగ్గుతుంది. నెక్స్ట్ మనకు వచ్చే కెమికల్ లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడుకుంటాం. మనం ఇంట్లో ఫస్ట్ మనం మార్చుకుంటే సరే, మనం ఏదో మనకు తెలియగా ఏవో వాడేసాం. మన పెద్దవాళ్ళకు ఉన్నంత ఆరోగ్యం మనకు లేదు మన పెద్దవాళ్ళతో పోలిస్తే. మన అమ్మోళ్ళకి ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ అమ్మోళ్ళకి ఇంకా బాగుంటుంది ఆరోగ్యం. ఎందుకంటే కాలం మారే కొద్దీ ఆరోగ్యం తగ్గుతూ వచ్చింది, జనరేషన్ మారే కొద్దీ. ఇప్పుడు మన దాకా వచ్చేసరికి ఇంకా కొంచెం కల్తీ ఎక్కువైంది, మన పిల్లలకి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు మనం వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత మనకు తెలిసిన ప్రోడక్ట్స్లో మనం ఇంట్లో మార్చుకొని వాడుకోవడం వల్ల లేడీస్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుంది. ఇలా మనం మార్చుకోవడం వల్ల మన పిల్లల్లో ఫస్ట్ కెమికల్ శాతాన్ని తగ్గించేసి వాళ్ళల్లో కూడా మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల హెల్తీ ప్రోడక్ట్స్, కెమికల్ లేని ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ వాళ్ళ హెల్త్ని కూడా మనం కాపాడి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా మనలాగా వాళ్ళు కాకుండా మంచి ప్రోడక్ట్స్ వాడి హెల్తీగా ఉండేలాగా కూడా మనం చేయొచ్చు. ఈ విధంగా మనం కన్సిస్టెన్సీలో ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల ఎంఆర్పి ధర మీద దాదాపుగా మనకి 50% వరకు డిస్కౌంట్ వస్తుంది. అంటే చెప్పుకున్నాం ఇప్పటిదాకా 100 పాయింట్ల కన్సిస్టెన్సీ వల్ల బెనిఫిట్ ఏంది, 60 పాయింట్ల కన్సిస్టెన్సీ వల్ల బెనిఫిట్ ఏందని. 60 పాయింట్ల కన్సిస్టెన్సీలో ఏంటంటే కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ తీసుకోవాలి ఫ్రీ ప్రోడక్ట్ వోచర్లో. కానీ 100 పాయింట్ల వోచర్లో 2,500కి మనకి నచ్చిన ఫ్రీ ఐటమ్స్ మన ఇంట్లోకి అవసరం ఉన్నాయి తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ 100 పాయింట్లకు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఇంట్లో మనకు అవసరమైన వాటికి వాడుకొని మనకు తెలిసిన వాళ్ళలో, మన ఫ్రెండ్స్లో ఎవరికైనా కూడా చుట్టుపక్కల వాళ్ళకి మనం ప్రమోట్ చేయొచ్చు. మనం ఏదైతే ప్రోడక్ట్స్ వాడామో వాళ్ళని ఒక నెల వాడి చూడమని. ఈ విధంగా మన కన్సిస్టెన్సీని పెంచుకొని మంచి బెనిఫిట్లను తీసుకోవచ్చు. కొంతమంది రిక్వైర్మెంట్ లేదు అంటారు. ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా
మన ఇంట్లో మన పెద్దోళ్ళకు ఉండొచ్చు, నానమ్మకో, తాతయ్యకో, అత్తమ్మకో, మామయ్యకో షుగరు, బీపీ, ఏదో ఒకటి కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ విధంగా మనకి తెలుసుకున్న తర్వాత ఫస్ట్ మనం వాడి మన ఇంట్లో మార్పు తీసుకొచ్చి మనం ఆ రిజల్ట్ నలుగురికి చెప్పడం వల్ల వాళ్ళల్లో నుంచే మంచి కస్టమర్లు వస్తారు, మంచి బిజినెస్ జరుగుతుంది. మన టీంలో మనం ఎంత ఎక్కువ కన్సిస్టెన్సీని ప్రమోట్ చేస్తే మనకు అంత సక్సెస్ వస్తుంది. కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు తీసుకోవడం వల్లే కాకుండా మనం మంచి మంచి లెవెల్స్ మీట్ అవ్వడానికి కూడా కన్సిస్టెన్సీ యూజ్ అవుతుంది. ఈ విధంగా మన కంపెనీ ఇచ్చే కన్సిస్టెన్సీ బెనిఫిట్ని తీసుకోవడం వల్ల ఎంఆర్పి ధర మీద 50% వరకు మనకు డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇతర కంపెనీల కెమికల్తో కూడుకున్న ప్రోడక్ట్స్ తోటి పోల్చుకుంటే ఎక్కువ నాణ్యత కలిగిన మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్క వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఇది ఒక చక్కటి అవకాశం. చెప్పుకున్నాం ఇప్పుడు దాకా బయట దానికి మన దానికి డిఫరెన్స్ ఉందని. ఈ విధంగా కెమికల్తో కూడిన ప్రోడక్ట్స్ని వాడకాన్ని తగ్గించుకొని మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, కెమికల్ శాతం తక్కువ ఉంటుంది. ఈ విధంగా తక్కువ ధరతోనే మన ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకొని ఎంఆర్పి మీద డిస్కౌంట్ తీసుకొని ప్రతి ఒక్కరూ మన కంపెనీ ప్రోడక్ట్స్ని వేరే వాళ్ళకి కూడా ప్రమోట్ చేయొచ్చు మనం బెనిఫిట్లు తీసుకొని. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకొని మంచి ఇన్కమ్ తీసుకోవాలి, మంచిగా లెవెల్స్ మీట్ అవ్వాలి, అలానే కాస్ట్ కూడా తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా.